ఇప్పుడు లాస్ట్ చీట్ కోడ్ ఏంటో చూద్దాం. ఈ చీట్ కోడ్ అనేది ఎప్పుడు యూస్ చేయాలంటే, ఇందాక నేను చెప్పిన చీట్ కోడ్స్ అన్నీ యూస్ చేసిన తర్వాత మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేది మిగిలి ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ మీద ఇప్పుడు నేను చెప్పే చీట్ కోడ్ అనేది యూస్ చేయాలి. ఈ చీట్ కోడ్ ఏంటంటే, మీరు ఇంతవరకు ఎన్ని క్వశ్చన్స్ చేస్తుంటారో మీ నాలెడ్జ్ యూస్ చేసి, అంటే ప్రిపరేషన్ నాలెడ్జ్ యూస్ చేసి అండ్ ఈ చీట్ కోడ్స్ యూస్ చేసి మీరు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంటారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆప్షన్స్ ఒకసారి కౌంట్ చేయండి. అంటే ఏ ఎన్ని పెట్టారు, బి ఎన్ని పెట్టారు, సి ఎన్ని పెట్టారు, డి ఎన్ని పెట్టారో ఒకసారి కౌంట్ చేయండి. అందులో మీకు ఏ ఆప్షన్ అయితే కౌంట్ తక్కువగా ఉందో మీరు లాస్ట్లో మిగిలిన క్వశ్చన్ ఆ ఆప్షన్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోండి. మనకు ఏబిసిడిలో ఒక్కొక్క ఆప్షన్ 40 40 40 40 ఉంటాయని నేను చెప్పట్లేదు, కానీ ఆ రేంజ్లోనే కొన్ని ఎక్కువ కొన్ని తక్కువగా ఉంటాయి. సో మీరు పెట్టిన ఆప్షన్స్లో ఏదైతే తక్కువ కౌంట్ ఉందో అది మనం లాస్ట్లో మిగిలిన క్వశ్చన్స్లో అది జస్ట్ అదొక్క ఆప్షన్ మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకు మ్యాక్సిమం అవి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఇలా చీట్ కోడ్స్ అయితే అప్లై చేయండి. అండ్ ఈ మెథడ్స్ అన్నీ ఖచ్చితంగా వర్క్ అవుతాయా అంటే కొన్ని క్వశ్చన్స్కి వర్క్ అవుతాయి అండ్ కొన్ని క్వశ్చన్స్కి వర్క్ అవ్వకపోవచ్చు. బట్ మీరు ఇవన్నీ అప్లై చేస్తే ఖచ్చితంగా మార్క్స్ అయితే గెయిన్ చేసుకోగలరని అయితే నేను చెప్పగలను. ఇప్పుడు నేను చెప్పిన చీట్ కోడ్స్ అన్నీ మీరు ఎగ్జామ్లో అప్లై చేస్తే మీరు ఈజీగా 25 to 30 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఈ చీట్ కోడ్స్ అనేది ఎప్పుడు అప్లై చేయాలి? ఫస్ట్ మీ క్వశ్చన్ పేపర్లో మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసిన తర్వాత మిగిలిన క్వశ్చన్స్కి ఈ చీట్ కోడ్స్ అనేది అప్లై చేయాలి. సో ఇలా మీ నాలెడ్జ్తో వచ్చిన మార్క్స్కి ఈ చీట్ కోడ్స్ అండ్ షార్ట్ కట్స్ యూస్ చేయడం వల్ల వచ్చిన మార్క్స్ కొన్ని యాడ్ అయ్యి మనకు లాస్ట్ ఓవరాల్గా గుడ్ మార్క్స్ రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన చీట్ కోడ్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యి మీ ఎగ్జామ్లో మీరు అప్లై చేయండి. సో మీకు కొన్ని మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కొన్ని మార్క్స్ పెరిగినా కూడా మనకు మేలే కదా. సో అలా మీరు చీట్ కోడ్స్ యూస్ చేసి కొన్ని మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా?